హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుటి వీడియో ఏంటంటే సింపుల్గా 5 నిమిషాల్లో టమాటో రైస్ని ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్గా మనం రైస్ని పప్పు కుక్కర్లో పెట్టేసాము, స్టవ్ పైన ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది ఈ వీడియో చూసేయండి. టమోటా రైస్కి టమోటాలను కట్ చేసి ఇలా మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కూడా వేసినాను. అలాగే వీటితో పాటు ఒక 9 తెల్లగడ్డలు, వీటన్నిటిని టమోటా, ఉల్లిపాయ, తెల్లగడ్డ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. బాండిలి బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మాట్లాడగా ఆవాలు చిట్టపట అనాలి. చిట్టపట అన్న తర్వాత ముందుగా పెట్టుకున్న ఇప్పుడు కలుపుకుందాం బాగా. ఇప్పుడు ఇందులో పసుపు, తగినంత ఉప్పు, కరివేపాకు, పచ్చివాసన పోయేదాకా ఉంచాలి. నెక్స్ట్ చూపిస్తాను వాడిన తర్వాత. మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి, అడుగంటుందేమో. ఇప్పుడు నూనె బాగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కారం, కొంచెం టమాటో రైస్ కొంచెం ఎక్కువే ఉండాలి. కారం వేసి బాగా గలబెట్టుకోవాలి. అలాగే గరం మసాలా, ఈ రెండేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో పెరుగు, వేసి బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే పెరుగు ఇరుగుద్ది. ఇలా నూనె బాగా పైకి తేలింది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు రైస్లో కలుపుకున్న తర్వాత చూపిస్తాను ఎలా కలుపుతున్నా అని. ఇక్కడ రైస్ అయింది కదా, ఇప్పుడు మూత తీస్తున్నా. ఇప్పుడు అన్నాన్ని ఇందులో చల్లారేసుకుందాం. ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా మొత్తం కలుపుకున్నా. ఇప్పుడు ఈ టమోటా దాన్ని ఇందులో వేసి కలుపుకుందాం.
ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకుందాం. అన్నాన్ని కలుపుకున్న తర్వాత చూపిస్తాను. బాగా అన్నంలో కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఎమ్మి ఎమ్మి టమాటా రైస్ రెడీ. చాలా సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడడానికి చాలా బాగుంది. టేస్టీ టేస్టీ టమోటా రైస్ రెడీ. మీకు గనక ఈ రెసిపీ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.